మేము ఆఫ్ వస్తే చాలు, ఫుల్ బాగుండదు వీడియో. ఆశాలందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని. నాతో పాటు మన నాయకత్వం కూడా ఉన్నారు. ఈరోజు మన సమస్యలపైన ఉదయం ప్రజావాణి అక్కడికి వెళ్ళి ప్రజావాణిలో కూడా వినతిపత్రము ఇచ్చాము. నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మేడం గారితో చర్చలు జరిగాయి. ఆ చర్చల సారాంశం అంతా కూడా ఇంతకుముందు వీడియోలో మీకు తెలియజేశాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ కోటికి వచ్చాం. మన ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ఇప్పుడు మేము ఉన్నాం. మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉండి కమిషనర్ గారి కోసం వెయిట్ చేసి ఇప్పుడే కమిషనర్ గారు టైం ఇచ్చారు, కలిశాం. మన వినతిపత్రాన్ని మేడం గారికి ఇచ్చాం. అన్ని విషయాలు కూడా తెలియజేశాం. ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం, పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత, అట్లాగే పెండింగ్ బిల్లుల కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించాలనేసి ఈ అంశాలన్నీ కూడా తెలియజేశాం. అట్లాగే సగం మందికి పారితోషికాలు పడలేదు, వాటి గురించి కూడా అడిగాం. అట్లాగే ఇంత గతంలో ఇచ్చిన హామీలు అవన్నీ కూడా అడిగాం. అయితే అన్నీ మనం వివరించాం. అన్నీ విన్న తర్వాత ఎలాంటి అధికారుల వైపు నుంచి ఎలాంటిది కూడా స్పష్టత రాలేదు, ఎలాంటి హామీ కూడా మనకి ఇవ్వలేదు. సగం మంది పారితోషికాలకు సంబంధించింది కూడా ఇంకా బడ్జెట్ రాలేదనేసి చెప్తున్నారు. ఎప్పుడు బడ్జెట్ వస్తుందో అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. అందుకని సగం మంది ఆశాలకు పారితోషికాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు బ్యాంకులో పడతాయో కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మరి ఇది చాలా ఆందోళనకరంగా మన పరిస్థితి ఉంది. ఈరోజు అధికారుల విధానం చూసినా, ప్రభుత్వ విధానం చూసినా మనకు సమస్యలు ఇంకా మరింత పెరిగే అవకాశమే కనబడుతుంది తప్ప మన సమస్యలన్నీ కూడా పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేసే పరిస్థితిలో ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనబడట్లేదు. ఎందుకంటే మన గతంలో 30వ తేదీనే పారితోషికాలు వచ్చేవి. ఇప్పుడు 30 దాటింది, 5వ తేదీకి వచ్చినాం. 5వ తేదీలో కూడా సగం మంది కూడా ఇంకా రాలేదు. ఆ సగం మందిది కూడా గ్యారంటీ లేదు. ఫిక్స్డ్ వేతనం గురించి ఏమీ మాట్లాడట్లేదు. అట్లాగే గతంలో ఇచ్చిన 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా హామీలు మనకి ఇచ్చారు. హామీల గురించి కూడా ఇప్పుడు మనకేమీ స్పష్టత ఇవ్వట్లేదు. అట్లాగే లెప్రసీ సర్వే డబ్బులు ఏమీ లేవు, 9,900 అన్నీ 1,050 అనేది తీసేశాము అనేసి కమిషనర్ గారు చెప్తున్నారు. అందుకని గతంలో చేసిన సర్వే డబ్బులు మనకేమో మొన్నటిదాకా ఇస్తామనేసి అన్నారు. ఇప్పుడేమో ఆ డబ్బులు ఏమీ లేవు అనేసి ప్రభుత్వం అధికారులు మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని మనకి 4 సంవత్సరాల డబ్బులు, లెప్రసీ సర్వే డబ్బులు వస్తాయి, ఆర్థికంగా కొంత ఉపయోగపడుతుంది అనేసి మనం అనుకున్నాం ఇప్పటిదాకా. అవి కూడా మొత్తము ఎగ్గొట్టే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అందుకని ఆర్థికంగా మనల్ని మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. పల్స్ పోలియో డబ్బుల మీద స్పష్టత లేదు, ఎలక్షన్ డ్యూటీ డబ్బుల మీద స్పష్టత లేదు. అట్లాగే పిఆర్సీ ఎరియర్స్ మనకు 6 నెలల బకాయిలు ఉన్నాయి, దాని మీద కూడా మనకు స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా ఇక్కడ మన ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్లో మొత్తం అధికారులు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ నుండి ఎలాంటి పరిష్కారం మనకు రాలేదు, ఎలాంటి స్పష్టత మనకు రాలేదు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం వాళ్ళు చెప్పలేదు. అందుకని మన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ విధంగా ఉంటే ఇంకా మనకు సమస్యలు పెరిగి, పని భారం పెరిగి మనకు సకాలంలో ఏవి వచ్చే పరిస్థితి మనకు కనబడట్లేదు. ఫిక్స్డ్ వేతనం అయితే అసలు వచ్చే పరిస్థితి మనకు కనబడట్లేదు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కాకపోతే, పోరాటాలు చేయకపోతే, తిరగబడకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి కనబడట్లేదు. చాలా మొండిగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. అందుకని ఆశాలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలనేసి పిలుపునిస్తున్నాం.